ఉప ఎన్నికల నేపథ్యంలో పార్టీలు విమర్శలు ప్రతి విమర్శలతో హీట్ పుట్టిస్తున్నాయి. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి సీఎం రేవంత్ సవాల్ విసిరారు. కాళేశ్వరంపై ఎఫ్ఐఆర్ ఎందుకు నమోదు చేయలేదంటూ ఆయన ప్రశ్నిస్తున్నారు. బీజేపీ బీఆర్ఎస్ ది ఫెవికాల్ బంధం కాకపోతే సిబిఐ విచారణ ఎందుకు జరిపించలేదు అంటున్నారు. కేసీఆర్ హరీష్లను పోలింగ్లోగా అరెస్ట్ చేస్తారా అంటూ ఆయన ప్రశ్నిస్తున్నారు. ఫార్ములా ఈ రేస్ పేరుతో 50 కోట్ల అవినీతి జరిగిందని, ఫార్ములా ఈ రేస్ కేసులో కేటీఆర్ అరెస్టుకు అనుమతి ఇవ్వరేం అంటూ ఆయన ప్రశ్నిస్తున్నారు. కేసీఆర్ బీజేపీల మధ్య చీకటి ఒప్పందం కుదిరిందని, 10 ఏళ్లు మున్సిపల్ మంత్రిగా ఉన్న ఆ మాట నేను ఉపయోగించలేకపోతున్నాను, అంత కఠినంగా ఉపయోగిస్తున్నారు. హైదరాబాద్లో చెత్త గురించి మాట్లాడుతున్నారు, 10 ఏళ్లు మున్సిపల్ మంత్రిగా ఉన్న వ్యక్తి అంటూ ఆయన చేస్తున్నటువంటి కామెంట్స్ ఇప్పుడు సంచలనంగా మారాయి. మరోవైపు బీఆర్ఎస్కు సవాల్ విసురుతున్నారు, మీరు రెడీగా ఉన్నారా అరెస్ట్ అవ్వడానికి అని. అట్ ది సేమ్ టైం బీజేపీకి సవాల్ విసురుతున్నారు, మీకు దమ్ముంటే అరెస్ట్ చేయండి, మీ మధ్యలో ఒక చీకటి ఒప్పందం లేకపోతే. కేటీఆర్ అరెస్టుకు మేము పర్మిషన్ ఎప్పటి నుంచో కోరుతున్నాం, మరి మాకు ఎందుకు ఇవ్వడం లేదు, సిబిఐ విచారణకు మేము ఆదేశించినప్పటికీ ఎందుకు చర్యలు తీసుకోవడం లేదంటూ ప్రశ్నిస్తున్నారు రేవంత్ ఏమన్నారో ఒకసారి ఆయన మాటలో విందాం. బీజేపీకి ఇచ్చారు 2014, 2019, 2023 3 సార్లు బీజేపీ ఎంపీని గెలిపించారు. 2023 బీఆర్ఎస్ ఎమ్మెల్యేని గెలిపించారు. మీ సమస్యలు తీరినాయా? ఇవాళ కేటీఆర్ గల్లీలోకి వచ్చి అయ్యో పాడి ఇక్కడ మట్టి ఉన్నది, అయ్యో ఇక్కడ చెత్త ఉన్నది అని అంటున్నారు. ఆ చెత్త నా కొడుకే మున్సిపల్ మంత్రి ఉన్నాడు కదా 10 ఏళ్ళు. ఈ చెత్త పెరగడానికి, ఈ మోరీలు నిండడానికి, ఇవన్నీ సర్వ దరిద్రాలకు, సర్వ రోగాలకు కారణం వాడే కాదా? ఆ మున్సిపల్ చెత్తకుని కాడ కట్టేయండి ఒకరోజు, అప్పుడు తెలుస్తుంది. 10 ఏళ్ళు మంత్రిగా ఉండి బలిచి బెంచ్ కార్లలో తిరిగిండు. ఇవాళ బెంచ్ కారు పంచర్ అయ్యి షెడ్డుకు పోయిందని ఆటోలలో తిరిగి మీ ముందర నటిస్తున్నాడు. 2 బిల్లారంగల ఆటోలలో సందు తిరుగుతురు, ఏ ఇల్లు బాగుందో ఏ రాత్రి తుంకి కొల్లగొడతామో అని. ఏదన్నా వదిలిండ్రా? बार बार मोदी अमित शाह बोल रहे थे कालेश्वरम एटीएम बन गया केसीआर को, 1 लाख करोड़ रुपए खा लिए. बार बार कहा, बयान दिए अमित शाह और नरेंद्र मोदी जी, चलो भाई कार्रवाई किए, भाई पूरा चोर को पकड़ लिए. बीजेपी वाले बोले किशन रेड्डी ये कहा भाई सीबीआई को दे दो, 24 घंटा में हम लोग अंदर डालेंगे केटीआर को. मैं दे दिया सीबीआई को, 3 महीने हो जा रहे, 100 दिन कुछ कम खत्म हो रहे, अभी तक एफआईआर तक नहीं बनाया. 1 लाख करोड़ रुपए आम जनता के पूरा लूट किए. उनके खिलाफ हमारे असेंबली में चर्चा करके सबसे पूछकर सीबीआई को मैं दिए केस. 100 दिन हो रहा, आज तक सीबीआई ने क्यों केसीआर के खिलाफ कदम नहीं उठाया, क्यों एफआईआर तक नहीं बनाया? अगर किसी माइनॉरिटी के खिलाफ, किसी कांग्रेस नेता के खिलाफ ऐसे केस आए तो छोड़ते थे क्या? आप लोग सोचो. और फार्मूला ई रेस कारों का कार रेस में 40-50 करोड़ रुपए केटीआर ने लूट लिए. हैदराबाद में कार चलाया, सरकार के पैसे खा लिए. उसका भी कार्रवाई करने के लिए, जेल को भिजाने के लिए, चंचल गुड़ा में खाना खिलाने के लिए गवर्नर का परमिशन जरूरत है. 2 महीने हो जा रहा, मैं गवर्नर को परमिशन पूछकर, तेलंगाना सरकार ने तेलंगाना गवर्नर को केटीआर को अंदर डालने के लिए परमिशन पूछ के 2 महीने हो रहा, आज तक मुझे परमिशन नहीं मिला. हमारे माइनॉरिटी भाइयों से, यहां के नौजवान युवता से मैं एक ही बात पूछना चाहता हूं, 1 लाख करोड़ रुपए लूटे जो केसीआर को सीबीआई क्यों नहीं पकड़ रहा है? मोदी जी क्यों रोक रहे? होम मिनिस्टर अमित शाह क्यों केसीआर को बचा रहे? और 50 करोड़ रुपए लेके कार घुमाने के लिए जो परमिशन दिया, उनका बेटा केटीआर, उनको अंदर डालने के लिए मैं गवर्नर साहब को परमिशन पूछा, आज तक नहीं मिला. फिर बाप 1 नंबर, बेटा 10 नंबर निकला. फिर मोदी जी पकड़ेगा कब? चोरों को पकड़ेगा कब? చాలా ఘాటైన విమర్శలు మనం చూస్తున్నాం. సూటిగా ప్రశ్నిస్తున్నారు రేవంత్, మీకు నిజంగా ఒప్పందం లేకపోతే ఎందుకు అరెస్ట్ చేయలేదు? మేము కేటీఆర్ అరెస్ట్ చేయడానికి పర్మిషన్ అడిగితే మాకు ఎందుకు ఇవ్వడం లేదు అంటున్నారు. మధు జాయిన్ అవుతున్నారు, మా ప్రతినిధి. మధుతో ఒకసారి మాట్లాడదాం. మధు, చాలా ఘాటుగా మాట్లాడుతున్నారు రేవంత్.
అయితే నిజంగా బీఆర్ఎస్కి బీజేపీకి ఏ ఒప్పందం లేకపోతే ఎందుకు మీరు అరెస్ట్ చేయడం లేదు, దీని మీద ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు, లేదంటే కేటీఆర్ని అరెస్ట్ చేయడానికి మాకు పర్మిషన్ ఎందుకు ఇవ్వడం లేదని చెప్పేసి ఆయన ప్రశ్నిస్తున్నారు. సో దీని మీద బీఆర్ఎస్ కానీ లేదంటే బీజేపీ కానీ స్పందించారా? డీటెయిల్స్ ఏంటి? అంటే గతంలో బీజేపీ చేసినటువంటి స్టేట్మెంట్ని ఎన్నికల ప్రచారంలో గుర్తు చేసే ప్రయత్నం చేశారు. యాక్చువల్గా చెప్పాలంటే మనం మొదటి నుంచి చెప్తా ఉన్నాం, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఈ ఉప ఎన్నిక వచ్చింది కాబట్టి కాంగ్రెస్ ఒకవేళ అభ్యర్థి గెలిస్తే ఏం చేస్తుంది అనేటువంటిది చెప్పాలి, లేదు బీఆర్ఎస్ గెలిస్తే ఏం పెండింగ్ ఉన్నాయి, ఎట్లా దాన్ని సాల్వ్ చేస్తామనేటువంటిది చెప్పే ప్రయత్నం చేయాలి. కానీ ఇద్దరు పక్కన పెట్టారు అంశాలు, వ్యక్తిగత విమర్శలు చేసుకుంటున్నారు. ముఖ్యమంత్రి డైరెక్ట్గా కేటీఆర్ హరీష్ రావుని టార్గెట్ చేస్తూ ఉంటే ఇటు కేటీఆర్ డైరెక్ట్గా ముఖ్యమంత్రిని కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులని అక్కడ టార్గెట్ చేస్తూ ఉన్నారు. అక్కడ గ్రౌండ్లో ఉన్న ప్రజల్ని గాలికి వదిలేశారు ఇద్దరిని అనేటువంటి చర్చ కొనసాగుతూ ఉంది క్షేత్రస్థాయిలో. ఇదంతా పక్కన పెడితే ప్రస్తుతం ముఖ్యమంత్రి గతంలో బీజేపీ చేసిన వ్యాఖ్యలు గుర్తు చేస్తూ ఒకవేళ సిబిఐకి అప్పగిస్తే కాళేశ్వరంకి సంబంధించినటువంటి కేసు, ఫోన్ ట్యాపింగ్ కేసు, ఇవన్నీ ఈ 48 గంటల్లో సాల్వ్ చేస్తాము, ఇద్దరిని తండ్రి కొడుకుని ఇద్దరిని అరెస్ట్ చేస్తామనేటువంటి స్టేట్మెంట్లు బీజేపీ నాయకులు చేశారు. మరి ఇప్పుడు ఏమైంది, మేము సిబిఐకి ఇచ్చాము, కాళేశ్వరం కమిషన్ ఇచ్చినటువంటి నివేదిక వచ్చింది, సో దాన్ని సిబిఐకి ఆహ్వానిస్తే సిబిఐకి అప్పచెప్తే ఇంతవరకు కనీసం ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయలేదు, 1,00,000 కోట్లు అవినీతి జరిగింది అనేటువంటి ఆరోపణలు ముఖ్యమంత్రి ఈరోజు మళ్ళీ చేసే ప్రయత్నం చేశారు ప్రచారంలో భాగంగా. దానితో పాటు ఫార్ములా ఈ కేసుకి సంబంధించినటువంటి విషయం మనందరికీ తెలిసిందే. ఫార్ములా ఈ రేస్ జరిగింది నెక్లెస్ రోడ్కి సంబంధించినటువంటి ప్రాంతంలో, ట్యాంక్ బండి ప్రాంతంలో. దాంట్లో 50 కోట్ల అవినీతి జరిగింది అనేటువంటిది ప్రభుత్వం నిర్ధారించింది. దీనికి సంబంధించి అరెస్ట్ కోసం గవర్నర్ దగ్గరికి ఫైల్ పంపితే అనుమతి కోసం ఏసీబీ, దానిపైన ఇంతవరకు అనుమతి ఇవ్వలేదు, గవర్నర్ దగ్గరే ఉండిపోయింది. దానికి సంబంధించినటువంటి ఆ ఫైలు ఎలాంటి క్లారిటీ ఇవ్వట్లేదు, అరెస్ట్ చేయాలా, ఎంక్వైరీ చేయాలా వద్దా అనేటువంటిది ఏసీబీకి అనుమతి ఇవ్వట్లేదు. ఒకవేళ అనుమతిస్తే ఈ పాటికి కేటీఆర్ని అరెస్ట్ చేసే వాళ్ళము. బీజేపీ అయినా ఇప్పటికీ చెప్తా ఉన్నటువంటి ప్రకారం కాళేశ్వరంకి సంబంధించిన అంశాల్లో 48 గంటల సమయంలోనే అరెస్ట్ చేస్తామన్నారు సిబిఐకి ఇస్తే. కాబట్టి మేము ఆల్రెడీ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చి నెల దాటిపోయింది, కనీసం ఎఫ్ఐఆర్ చేయలేదు. రేపు కనీసం 11th ఎలక్షన్స్ రోజు జూబ్లీహిల్స్ ఎన్నికల కంటే ముందైనా అరెస్ట్ చేయండి, కనీసం ఎఫ్ఐఆర్ అయినా నమోదు చేయండి, లేదు అంటే మాత్రం క్షేత్రస్థాయిలో ఇద్దరు ఒకటే అనేటువంటిది ప్రజలు నమ్మాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంటుంది. ఇదంతా అంతర్గత ఒప్పందం జరుగుతూ ఉంది. బీఆర్ఎస్ బీజేపీ రెండు ఒకటే. రేపు ఫ్యూచర్లో బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో విలీనం అయ్యేటువంటి దానికి మార్గం సుగమమైపోయింది. ఇది నేను చెప్పట్లేదు, వాళ్ళ ఇంటి ఆడబిడ్డ కవిత చెప్తుందంటూ కూడా రేవంత్ రెడ్డి చెప్పే ప్రయత్నం చేశారు. సో ఓవరాల్గా జూబ్లీహిల్స్లో మాటల దాడి పెరుగుతూ ఉంది, ఈ పొలిటికల్ హీట్ పెరిగేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇరు పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు కూడా. చూడాలి, ముఖ్యమంత్రి గత కొంతకాలంగా డైరెక్ట్గా బీజేపీ టార్గెట్గా మాట్లాడుతూ ఉన్నటువంటి సిచ్యువేషన్ కొనసాగుతుంది. దానికి రాజకీయ విశ్లేషకులు వేరే కారణాలు చెప్తున్నారు. ముస్లిం ఓట్లను గ్రాబ్ చేసుకున్నటువంటి దాంట్లో భాగంగా బీజేపీని టార్గెట్ చేస్తున్నారు ముఖ్యమంత్రి అని చెప్తున్నప్పటికీ కూడా ఇక్కడ ఇద్దరిని బీఆర్ఎస్ బీజేపీ ఒకటనేటువంటి చెప్పే ప్రయత్నం కూడా ముఖ్యమంత్రి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో ఇదే చెప్పారు, ఇప్పుడు మళ్ళీ అదే చెప్తా ఉన్నారు. అరెస్ట్ చేయకపోతే ఎలక్షన్ లోపల మీ ఇద్దరు ఒకటే అనే ప్రజలు అనుకోవాల్సి వస్తున్నటువంటి స్టేట్మెంట్ చేస్తూ ఉన్నారు. కాస్త ఘాటుగా వ్యక్తిగత విమర్శలు ఒకరిపైన ఒకరు చేసుకుంటున్నట్టుగా చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. నందు, ఈ విషయంలో రేవంత్ రెడ్డి చాలా సీరియస్ కామెంట్స్ చేస్తున్నారు. మరి బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ ఎలా రెస్పాండ్ అవుతాయనేది వేచి చూడాల్సిన విషయం. ఒకవేళ ఈ ఎన్నికల్లోపు అరెస్ట్కి మీరు ఒప్పుకోకపోతే, అరెస్ట్ చేయకపోతే, ఈ విషయంలో చర్యలు తీసుకోకపోతే, ఒక పక్క కాళేశ్వరం విషయం చూస్తున్నాం, అట్ ద సేమ్ టైం ఫార్ములా ఈ రేస్కి సంబంధించి వీటిలో ఏ చర్యలు తీసుకోకపోతే మీకు ఒక ఒప్పందం ఉన్నట్లే లెక్క అని రేవంత్ రెడ్డి అంటున్నారు. మరోవైపు బీఆర్ఎస్ కాంగ్రెస్ని చాలా ఘాటుగా విమర్శిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాం. రేవంత్ రెడ్డి కేటీఆర్ గురించి మాట్లాడుతూ ఎలాంటి పదం ఉపయోగించారో మనం చూసాం. అట్ ద సేమ్ టైం కేటీఆర్ కూడా చాలా బలంగా విమర్శిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది కాంగ్రెస్ని. బీజేపీ సైతం ఇరు పార్టీలని విమర్శిస్తున్నటువంటి తీరు కనిపిస్తుంది. వీళ్ళిద్దరు వేస్ట్, మేము సెంట్రల్ గవర్నమెంట్ మాది, మేము కేంద్రంలో అధికారంలో ఉన్నాం, మాకు ఓట్లు వేయండి అని చెప్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు ముస్లిం ఓట్లను అట్రాక్ట్ చేయడం కోసం రేవంత్ రెడ్డి చేసినటువంటి కామెంట్స్ కూడా మనం చూసాం. అంటే కాంగ్రెస్ ఉంటేనే ముస్లింలకు విలువ ఉంటుంది, లేకపోతే మీకు విలువ ఉండదు, మిమ్మల్ని అసలు ఉండనివ్వరు ఇక్కడ అని చెప్పేసి ఆయన మాట్లాడినటువంటి మాటలు మనం చూసాం. ఇలా ఒకరి మీద ఒకరు విమర్శలు, ఆరోపణలతో ప్రచారం చాలా తీవ్రంగా జరుగుతుంది. మీ ఒపీనియన్ ఏంటి? నిజంగా బీఆర్ఎస్ బీజేపీకి మధ్యలో ఒక ఒప్పందం ఉందని మీరు అనుకుంటున్నారా? రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు మీరు ఎలా అర్థం చేసుకుంటున్నారు? మీ అభిప్రాయాలను కామెంట్ చేసే ప్రయత్నం చేయండి.